వికృత చేష్టలతో రెచ్చిపోయాడు ఆ కామాంధుడు. పాత బస్తీలో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి బ్రేకింగ్ సైరన్ మనకు వినిపిస్తోంది. పాత బస్తీలో కామాంధుడు రెచ్చిపోయాడు. మహిళలను జుగుప్సాకరంగా తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మొగల్పురాలో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడిని స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. బైక్ పై పారిపోవడంతో పోలీసులు ఆశ్రయించారు. బాధితురాలు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పాతబస్తీ మొగల్పురాలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో ఘటన జరిగింది. ఈ నెల 25న ఓ మహిళ తన ఇంటి వరండాలో బట్టలు ఆరేసుకుంటూ ఉండగా ఒక కామాంధుడు ఇంట్లోకి ప్రవేశించి ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుండి బైక్ పై పారిపోయాడు నిందితుడు. అయితే ఇంట్లోనే ఉన్న ఆమె భర్త ఆ నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికులు కూడా అతని వెంట పరిగెత్తారు. కానీ బైక్ పై స్పీడ్గా వెళ్లిపోయాడు ఆ కామాంధుడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని సేకరించారు. అయితే ఈ వీడియోలు వాట్సాప్ లో వైరల్ గా మారాయి. చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్ హైదరాబాద్ లోకి ప్రవేశించిందంటూ పుకారు లేపారు. కానీ పోలీసులు క్లారిటీ ఇస్తూ దీని వెనుక ఘటనని వెలుగులోకి తీసుకొచ్చారు. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మొహరా ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్తున్నారు మొగల్పురా సిఐ. सुल्तान शाही एरिया में एक लेडीज़ को पीछे से उन्होंने दोपहर के टाइम में वो कपड़े को बाहर सूखने के टाइम में वो एक अनजान आदमी पीछे से आके उसको मुंह बंद करके मिसबिहेव कर रहे बोल के हमको कंप्लेंट आया। ये स्कूल बच्चों को स्प्रे मार करके उसको किडनैप कर रहे बोल के वीडियो आ रहे और ऑडियो भी आ रहे। హైదరాబాద్ పాత బస్తీలోని అనేక ప్రాంతాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా సీసీటీవీ ఫోటేజ్లో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చిన్నపిల్లలపైన దాడులు చేసి కిడ్నాపులు చేస్తున్నారనేసి ఏదైతే పుకార్లు సృష్టించారో దానిపైన మొగల్పురా పోలీసులు స్పందించారు. దానిపైన కేసు కూడా నమోదు చేసి వందలాది సీసీ కెమెరా ఫోటేజ్ని స్కాన్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు వచ్చిన ఫిర్యాదులపైన మేము కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎక్కడ పాత బస్తీ లాంటి ఏరియాలో ఎవరు కిడ్నాపులు చేయట్లేదు. చిన్నపిల్లలు కూడా చాలా సేఫ్టీగా ఉన్నారు. ఏదైతే ఫిర్యాదు వచ్చిందో దానిపైన పూర్తిగా విచారిస్తున్నామనేసి సౌత్ జోన్ పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో నూర్ మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.